எந்த பக்கம் வந்தாலும் நீங்க என் கூடாரம் தீங்கு என்னை அணுகாது. துர்ச்சன பிரவாகம் சூழ்ந்திட நின்றாலும் துளியும் என்னை நெருங்காது. சிறு வெள்ளாட்டு கிடை போல் கிடந்தே உன்னில் என் தஞ்சம் கொண்டே. உயர் மலையோ சமவெளியோ இரண்டிலும் நீரே என் தேவன். உயர் மலையோ சமவெளியோ இரண்டிலும் நீரே என் தேவன். எந்த நிலையிலும் ஆராதித்திடுவே என் இயேசுவை முழு மனதோடு ஆராதித்திடுவே. మెసేజ్ వినడానికి ఆనంద్కి కష్టమైపోతుంది. ఆనంద్కి 1 అవర్ వినడానికి కష్టమైపోతుంది. హర్షాకి కష్టమైపోతుంది. ప్రభుకి కష్టమైపోతుంది. పవన్కి కష్టమైపోతుంది. పిల్లలందరికీ కూడా కష్టమైపోతుంది వినడానికి. కానీ ఆ రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం రాత్రి 3 రోజులైనా 2 రోజులైనా సరే వేసే మాటలు వినడానికి అలా మర్చిపోయి ఆకలి దప్పికలు మర్చిపోయి వినేవాళ్ళంట వాళ్ళు. తెలుసా, వాళ్ళు వింటున్నప్పుడు వేసే వాళ్ళు గమనిస్తుండే వాళ్ళకి ఎప్పుడూ ఆకలేస్తుంది అని. ఇక్కడ ఆకలేసింది, ఒకసారి చూడండి, ఇక్కడ ఆకలేసింది కాబట్టి 5లో కాబట్టి ఓకేరా మనకు తెలుసు. కానీ దానికైనా కాబట్టి ఏసు కన్నులెత్తి బహు జనములను తన ఎద్దుకు వచ్చి చూసి వీరు బోధించడానికి ఎక్కని ఫిలిప్పుని అడగరు. కానీ ఏమి అక్కడ ఎవరు చదువుతారు? ఫిలిప్పు అడుగుతున్నాడు. ఇంతమంది వచ్చారు, వీళ్ళకి ఎలాగా ఏసయ్యా దాన్ని పంపించేద్దామంటే కదా ఎలా చేయాలని చేయాలి కదా, తెలుసు కదా. ఒకసారి మీరు అందరూ కళ్ళు మూసుకుంటారా? అనుకున్నారు. మరి వేసి పుట్టురాలను ప్రార్థించేద్దామా? కళ్ళు మూసుకోండి. இல்லாம வாழ முடியாதையா, உங்க கிருபை இல்லாம வாழ தெரியாதையா. இயேசுவே என் எஜமானரே, நேசரே என் துணையாளரே. இயேசுவே என் எஜமானரே, நேசரே என் துணையாளரே. సరే, దగ్గర భోజనం ఉందేమో అని చెప్పేసి అడుగుతున్నారు. అయినా ఫిలిప్పు అడుగుతున్నాడు, ఆంధ్రయ్య అడుగుతున్నాడు, పేదలు వెళ్తున్న జనాలు అందరి దగ్గరికి వెళ్తున్నాడు. వినాలి అందరి దగ్గరికి వెళ్ళి ఏమైనా ఉన్నాయా, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? సానియా ఏమైనా తెచ్చావా? ఏసీకి అందరికి పెట్టడానికి భోజనం కావాలంట. ఆనంద్ ఏమైనా తెచ్చావా? అమ్మాయి ఏమైనా తెచ్చావా? తల్లి నువ్వేమైనా తెచ్చావా? ఎవరు తెచ్చారా? ప్రభు తెచ్చావా? తెచ్చి ఉంటావు అని ఎవరు అడుగుతున్నారు? కాదా, ఇలా ఎవరు అడుగుతున్నారు? శిష్యులు ఎవరిని అడుగుతున్నాడు? ప్రజలందరినీ మీ దగ్గర తినడానికి ఏమైనా తెచ్చారా, అందరికి ఏమైనా తెచ్చారా అని చెప్పేశాడు. ఎవరు వచ్చారు ఏసీ దగ్గరికి? ఎవరి దగ్గర తీసుకొచ్చారు? చిన్న బాబు ఏసీ దగ్గర తీసుకొచ్చారు. అవునా? ఎన్నున్నానా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెచ్చాడు. అవునా? మరి మీకు ఇంతమందికి ఎలా పంచుతాం? ఇంతమంది ఉన్నారు, మా అయితే 5గురికే వస్తాయి కదా. అవునా? ఇంతమంది పంచుతాం, 5గురికే పంచుతామా? చెప్పండి, నిజంగా చేపలు తెస్తే కంపలో పడిపోతారు మీరు. చెప్పండి కదా, చెప్పాలి. ఎంతమంది పంచుతున్నామా? 5గురికే పంచుతున్నామా? ఎంతమంది పంచాలి? అందరికీ రావాలంటే మీరు ప్రార్థన చేయాలి కదా. ఏసీకి తెలుసు కదా ఎవరు తెస్తారు, ఎవరి దగ్గర ఆహారం ఉందని. చిన్నవాడు ఏం చేశాడు? ఏసీ చెప్పిన మెసేజ్ విని తిండం మర్చిపోయాడు. ఏనా? తిండం మొత్తం మర్చిపోయాడు, బ్రెడ్ తిండం మర్చిపోయాడు. ఎవరు బయటికి వస్తారు, ఎవరు తీసుకువస్తారు అని ఏసీకి తెలుసు కదా. తెలుసా తెలీదా చెప్పండి? బాబు తీసుకొస్తాడని తెలుసు. బాబు ద్వారా ఆహారం అనేది మనము అందరికి పంచుతున్నామని కూడా ఎవరు
ఒకసారి ప్రార్థన చేసేయండి. ఎన్ని గంపలు నింపారు? చాలా గంపలు నింపారు కదా. ఎన్ని గంపలు నింపారు? 12 గంపలు. ఇంకెత్తారు మిగలక. అవునా? చిన్నవాడి దగ్గర నుంచి దేవుడు ఏం చూశాడు? అవును, ఎంత విశ్వాసంతో చిన్నవాడు తెలిసి ఎంతమందికి ఇవి సరిపోతాయని చెప్పాలి, తెలియదు కదా. కానీ దేవుడు యేసు మీద నమ్మకంతో నీ విశ్వాసం కొంచెం దేవుడు దాన్ని సమృద్ధిని చేస్తాడు. నీ బాధ ఉందా తీసివేస్తాడు, దాన్ని ఆనందంగా చేస్తాడు యేసయ్య. అనారోగ్యం ఉందా యేసయ్యకి అప్పగించు, స్వస్థనిస్తాడు. చిన్నవాడు చిన్న విశ్వాసంతో ఎంతమంది కడుపులు నింపారు యేసయ్య? 5,000 మంది పురుషులు మాత్రమే, కానీ చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఎట్లా అయితే ఇప్పుడు మనమందరము శిష్యులు ఎలాగైతే పంచారో అలాగ మీ దగ్గరికి చెర్రీను అభిషేక్ వచ్చి మీకు ఇప్పుడు బ్రెడ్స్ పంచుతారు. ప్రజలందరికీ కూడా ఎవరు పెంచుతున్నారు? నాన్న ఎవరు పెంచుతున్నారు చెప్పాలి. శిష్యులు పెంచుతున్నారు. ఫస్ట్